ఏంటి ఇది కళా నిజమా? హలో మేడం. హలో మేడం. మీరు సినిమా హీరోయిన్ ప్రత్యూష కదా? కూర్చోండి మేడం. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరేం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? జ్యూస్. నో థ్యాంక్స్, ఐ మీన్ డైట్. అతనితో కాదు మేడం, మీరు ఏదో ఒకటి తీసుకోవాలి. నో నో, ఒక్క నిమిషం ఆగక్క. మేడం ఏదో పని మీద వచ్చినట్టున్నారు. చెప్పండి మేడం, ఏంటి మీ ప్రాబ్లం? నో నో నో, ప్రాబ్లం ఏం లేదు. నేను ఒకసారి సంపత్ని కలవాలి. సంపత్? సంపత్ సార్ మీకు తెలుసా? తెలియడం ఏంటి, మేమిద్దరం క్లాస్మేట్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్. ఐ సీ. సార్. సార్. హాయ్ సంపత్, ఎలా ఉన్నావు? ఫైన్, నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. ఏంటి మీరంతా వెళ్ళే పనులు చూసుకోండి, వెళ్ళండి, రావచ్చు. హే సంపత్, యూనిఫామ్ లో అయ్యో. ఏ అంజలి, ఏంటి దిక్కులు చూస్తున్నావు? వెళ్ళి పని చూసుకోపో. పో. సరే అక్క. వెళ్ళు. నువ్వేం మాట్లాడుతు. రియల్లీ మన కాలేజ్ డేస్ గుర్తున్నాయా? మళ్ళీ ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. సరే కానీ ఏంటి ఇలా వచ్చావు? సంపత్ ని హెల్ప్ కావాలి. సరే షూర్. బయట కార్లో వెయిట్ చేస్తుంటాను, తొందరగా రా. వస్తావు కదా? అలాగే అలాగే. ప్లీజ్. ఉంటాను. షూర్, వస్తాను, పద. బాయ్. అయ్యో, అది పిలిస్తే వెళ్ళిపోతున్నాడే. అదంతే ఉండదే, అర్థం చేసుకో. సరే అక్క. అడుగక్క. సార్, మేడం మీకు చాలా క్లోజా సార్? అవును, తను చాలా పెద్ద రిస్క్ లో ఉంది. ఏంటి సార్, ఏమైంది? మీకు మోక్షానంద బాబా తెలుసా? ఆయనది తెలుసు సార్, దేవుడు. కాదు, వాడు పెద్ద రోగ్. ఇంతకీ ప్రత్యూష చెప్పింది ఏంటంటే, మీకు తెలుసు ప్రత్యూష #1 హీరోయిన్ అని. తను మానసిక ప్రశాంతతను వెతుక్కునే ప్రయత్నంలో మోక్షానందని ఆశ్రయించింది. బెదిరించి లొంగ తీసుకున్నాడు. ప్రత్యూష చెప్పిన దాని ప్రకారం ఆ మోక్షానంద ఇలాగే చాలా మందిని ట్రాప్ చేసి సెక్షువల్గా హరాస్ చేస్తున్నాడని తెలిసింది. ఇప్పుడు ప్రత్యూషకి ఎలాంటి ఆపద రాకుండా వాడి దుర్మార్గాలు బయట పెట్టాలి. అదేంటి సార్, అంత పెద్ద స్టార్ ని తన్ని కూడా ట్రాప్ చేశాడా? చేశాడు. ఇప్పుడు నేను చేయాల్సింది చేసి చూపిస్తాను. ఇదెక్కడి గొడవే? మనసేమో నీ వెనుకే